ఇక్కడ బాలానగర్ మండలంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మరి ఈరోజు మీడియా సమావేశం పెట్టినందుకు, మీడియా మిత్రులందరూ వచ్చినందుకు ముఖ్యంగా మీకు అందరికీ నమస్కారాలు. నిన్న కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారు మన బాలానగర్ మండలంలో కొంత భూమి అన్యాక్రాంతమైందని చెప్పి ఆ విషయంలో దాదాపు 2 నెలల నుంచి నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే వాళ్ళు నిన్న జరిగిన సంఘటనకు మా నాయకుడు అభిమన్యు రెడ్డి గారు గిట సమాధానం చెప్పారు, వివరణ ఇచ్చారు. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మళ్ళీ మీడియా సమావేశం పెట్టి ఏదేదో అవాకులు చవాకులు పేలేరు. నాకైతే పూర్తి అవగాహనతోటి మాట్లాడడం లేదని చెప్పి అర్థమవుతూ ఉంది. అవగాహన రహితమా, ఆయన సబ్జెక్టు పైన అవగాహన లేకనా, ఏ రకంగా మాట్లాడారో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, నెంబర్ 1, వాళ్ళు ఏమన్నారంటే మా నాయకునిపై మాట్లాడే స్థాయి నీది కాదు అంటే ఏ స్థాయి ఉండాలి? దీనికే మన చదువుకొని డిగ్రీ పట్ట పొంది ఉండాలా? కామన్ మ్యాన్గా అడుగుతున్నా నేను. నా పేరు బాలు నాయక్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలానగర్. నేనేమంటున్నా అంటే, ఓటేసిన ప్రతి ఒక్కడు భారత రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నించే అధికారం ఉందా లేదా? ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలి మీరంతా. ఎందుకంటే ఒక స్థాయి ఏమి ఉండదు. ఓటేసిన ప్రతి ఒక్కరికి మాట్లాడే అధికారం, హక్కు ఉంటుంది. ఆ విషయం పట్ల అవగాహన మీరు పెంచుకోవాలి. మరి చాలా వ్యక్తిగతంగా విమర్శలు చేసిరు. ఆయనకు 600 ఎకరాల పొలం ఉంది, ఏదో ఎస్సీ ఎస్టీలకు పొలాలు ఇచ్చి మరీ గుంజుకున్నాడు, మరి ఏదో అన్యాయం జరిగిపోయింది అని చెప్పి చాలా రకాలుగా వ్యక్తిగతంగా విమర్శలు, ఆయన ఆస్తులపైన కానీ అనేక రకాలుగా మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నా, అరే అక్కడ ఉన్న రైతులు కదా మీకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిరా? దొండ్లపల్లి, రాఘపూర్ ఏరియాలో అన్యాయం జరిగిపోయిందని చెప్పి రైతులు 100 మంది వచ్చి రోడ్ల మీద కూర్చున్నారా? ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు? నేనేమంటున్నా అంటే, సమస్య ఎక్కడైనా ఉంటే వాళ్ళ బాధితులే వచ్చి కదా వాళ్ళు మాట్లాడాలి కదా. మరి ఎవరు లేరు, వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. మీ ఎమ్మెల్యేకి ఇచ్చిరా, మీకు ఇచ్చిరా? మీరు వచ్చి గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు, మీరు ఇచ్చిన ఒక బాధ్యత పరంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సింది పోయి ఈ అంతా ఇష్యూ డైవర్ట్ చేయడానికి. మాకు తెలుసు అది ప్రజలకు అవగాహన ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది. ఈ కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంటుందో, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ సన్నాసులు మాట్లాడేది ఏంటంటే, పూర్తిగా వీళ్ళు చేసే పనులే కాదు. 4 నెలల నుంచి చూస్తున్నా ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త పైన దాడులు చేయడం కానీ, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం కానీ. మేము కొత్తగా వచ్చింది ప్రభుత్వం, సహకరిస్తున్నాం, మిమ్మల్ని ఒక్క మాట ఈ రోజు వరకు అనలేదు. కానీ మా పైన దాడులు జరుగుతూ ఉంటే, మా నాయకులపైన అనుచిత వాక్యాలు చేసుకుంటూ పోతే ఏమో మేము మన చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఇది ప్రజాస్వామ్యం. మీకు ప్రజలు అల్టిమేటంగా మీకు అధికారంలో కూర్చోబెట్టిరు. ఆ సేమ్ టైం మాకేం చేశారంటే, ప్రతిపక్షంలో మీకు ప్రశ్నించే అవకాశం మాకు కల్పించారు. అడిగితేనే తప్పు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తప్పు. ఇది ఎక్కడి న్యాయం? నేను అడుగుతున్నా ఈ మండల నాయకులకు, మీ ఎమ్మెల్యే గారు మీకు నేర్పించిన సాంప్రదాయం, పద్ధతి ఇదేనా? 1000 మందిని ఆయన స్వచ్ఛందంగా, ప్రత్యేకంగా, పరోక్షంగా సాయం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన దగ్గర నిధులు ఎడికలు వచ్చినాయి, డబ్బులు ఎడికలు వచ్చినాయని మాట్లాడుతున్నాడు ఒక నాయకుడు. అరే నాయన, మీరు నిన్న ఓటుకు 1000 రూపాయలు ఇచ్చారు, మరి మీ నాయకుడు ఏడికెళ్ళి దొంగతనం చేసి తీసుకొచ్చిండు. మీ నాయకుని దగ్గర ఏడికెళ్ళి వచ్చినాయి మాకు చాలాసార్లు అన్నారు. అంటే ఏమన్నారా అంటే, మీరు దూరలేంబడి తిరుగుతున్నారు, మీ వాడు దొంగనా? నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా, దమ్ముంటే సవాలు ఇస్తున్నా, జవాబు చెప్పండి. మీ ఎమ్మెల్యే గిట్ట దొరనే కదా, మరి మాకెందుకు అంటారు ఆ మాట? మంచితనం కావాలి, కులాలు తీసుకురాకూడదు. దయచేసి ఒకటే చెప్తున్నా, మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల గిట్ట మనం రాజ్యాంగం కల్పించింది అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్యం, దేశం బాగుపడాలని చెప్పి అందరికీ కల్పించారు. మరి మనకే అంబేద్కర్ రాజ్యాంగం కల్పించి ఉంటే ఈరోజు నేనే ముఖ్యమంత్రి అవుతుంది. మరి కేసీఆర్ ఎందుకు అయ్యాడు, నిన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు అయ్యాడు? అంటే ప్రజాస్వామ్య దేశం ఇది. చైతన్యవంతులు ఎవరైనా కావచ్చు, అన్ని కుల మతాలకు అతీతంగా మనం పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయానికి అడ్డం పెట్టుకొని మనం గిట ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు దయచేసి అని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ మధ్యలో ఏంటంటే ఒకటే, వాళ్ళ పరిపాలనను విషయాన్ని పక్కన పెట్టేసి
మొక్కజొన్న చేను ఏదైనా ఉంటే అడవి పందులు పడతాడు గుంపులుగా ఏడవెంచర్ ఉంటే దాని మీద పడతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం ఇది? అంటే మీరు ఖర్చు పెట్టింది ఏమన్నా తీసుకురావాలనే కదా మా ఉద్దేశం. అంటే అదే అనిపిస్తుంది. పెట్టుబడి పెట్టినాం, సంపాదించుకోవాలి. అరే ఎవరు పెట్టుబడి పెట్టుమన్నారా అబ్బాయి మీకు? నేను ఒకటి చెప్తున్నా కాంగ్రెస్ నాయకులకు, మా అందం చూసి మా చందం చూసి ఓట్లేసిరయా, మీకు కర్రు కాల్చి వాత పెట్టిరని చెప్తా ఉన్నారు. అరే మీ మోకాలు చూసి ఓట్లు వేయలేదురా భయ్. మీకు ఓటేసింది ప్రజల్లో 10 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఇచ్చిన హామీలో భ్రమలో పడి మోసపోయారు మా జనాలందరూ. ఈరోజు కళ్ళు తెరిచిరు, కర్రు కాల్చి వాతడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊళ్ళలో తిరగండి. రేపు మీకు వచ్చేది ఈరోజు మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, మీకు వచ్చే టర్మ్లో మీకు ఖతం చేస్తారు ఈ జనాలు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా ఉండే, ఈరోజు సమస్యలు ఎందుకు వస్తున్నాయి దాని మీద అడగడానికి పోతే మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు, దాడులు చేస్తారు, కేసులు పెట్టిస్తారు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ నేను బాలానగర్ మండలం నుంచి ఒకటే మాట చెప్తున్నా, ఏ కార్యకర్తకైనా మీరు హాని చేయాలనిపిస్తే ముందుగా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది పద్ధతిగా నడుచుకుంటే మంచిది. మీరు మంచి పనులు చేయండి, గౌరవిస్తాం. మీరు ప్రజాదరణ పొందండి, ప్రేమిస్తాం. అంతేగాని ఏదో అవతల పార్టీ వాళ్ళు కూడా ఆ చిన్న చూపు మాకు అధికారం ఉంది అహంకారంతో పోతే తగిన బుద్ధి చెప్తాం, తగిన గుణపాఠం చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ. నా పేరు బంగారు వెంకటేష్, రాజపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ యువత మండల అధ్యక్షుడిని. ఈరోజు వచ్చేసినటువంటి పత్రికల సమావేశానికి వచ్చిన పాత్రికలందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ ఈ పత్రికా మిత్రుల ముఖ్య ఉద్దేశం, నిన్న బాలానగర్లో 118 సర్వే నెంబర్లో జరిగిన పొలం గురించి ఇప్పుడున్న ప్రజెంటు ఎమ్మెల్యే గారు ఆ పొలం పైనకి వెళ్ళి, ఇక్కడ పొలం పైనకి వెళ్ళాల్సింది ఒక ఎంఆర్ఓ గారు, ఒక ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు వెళ్తారు. అంటే వాళ్ళ దృష్టికి వదిలేయాలి ఏమైనా ఉంటే. అంటే ఈ కాన్స్టిట్యూషన్ మొత్తాలు అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అంటే ప్రతి దగ్గరికి అలాగనే వెళ్తాడా అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికా మీద సమస్య పెట్టినరు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడినరు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, మా యొక్క ఎమ్మెల్యే గారు మచ్చలేని నాయకుడు అని మాట్లాడినరు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజపూర్ గారు వారు ఏం మాట్లాడారంటే, మా యొక్క నాయకుడు మచ్చలేని నాయకుడు అని మాట్లాడిండు. నేనేమంటున్నానంటే, గత చరిత్ర ఒకసారి వాళ్ళు తెలుసుకోవాలి. ఏంటంటే, ఇక్కడ ఉన్న స్థానికంగా అప్పుడు 6 నెలల ఎలక్షన్లో మందరావు గారు గెలిచినప్పుడు, దాని తర్వాత మందరావు గారు ఎమ్మెల్యే పోటీ చేస్తే వెన్నుపోటు పొడిచి పక్కపాటికి ఓట్లు లభించిన ఘనత ఈ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారిది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో వంశేందర్ రెడ్డి కాంగ్రెస్ వారిని పోటీ చేస్తే మీరు ఎవరికి ఓట్లు లభించో తెలిసిన అందరికీ తెలుసు. ప్రజలు మిమ్మల్ని గౌరవించి 10 ఏళ్ళు మా టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మేము ప్రజల పాలన చేసినాం. ఇప్పుడు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, దానికి మేము గౌరవిస్తున్నాం. కాబట్టి మీరు ప్రజల లోపల ప్రజల కోసం పనిచేయండి. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పొలాలపైన దౌర్జన్యాలు మీరు చేసి మా పైన రుద్దితే మేము ఊరుకోమని తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అభిమాన్ గారు, మా యొక్క లక్ష్మణరెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ప్రత్యక్షంగా ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా పెళ్ళిళ్ళకు కానీ సావులకు కానీ ఒక ఉద్యోగం చేసుకోవడానికి కానీ ఒక క్రీడాకారులు కానీ ఒక హాస్పిటల్ కానీ ఎవరికైనా సాయం చేస్తుడు. అలాంటి నాయకుని పైన మీరు ఆయన పేరు ప్రజల్లో బలంగా వెళ్తున్న ఉద్దేశంతో మీరు తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు ముద్ర వేయాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో రాష్ట్ర సర్పంచ్ సంఘం ప్రణీల్ చందర్ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడినారు. టోల్గేట్ విషయంలో నేను ఆ రోజు అక్కడనే ఉన్నా, నేను సాక్ష్యం. ఒక 40 రూపాయలు టోల్గేట్ కట్టడానికే మీరు చాలా గొడవ పెట్టి చేసినట్టు మాట్లాడింది కదా. ఆయన సర్పంచ్ అయినప్పటి నుంచి ఈ తారీఖు వరకు ఏ రోజైనా ఫ్రీగా పోయినట్టుంటే మేము మీరు బాలనగర్ తెరసా కావచ్చు, జడ్చర్ల కావచ్చు, ముఖ్య భూమికి రాస్తామని మేము తెలియజేస్తున్నాం. దానిపైన మీరు బహిరంగ సిద్ధం కావాలి. అదొకటి. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనుచరులు అయితే ఉన్నారో, దుశాంత్ రెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, వంశీధర్ కావచ్చు, ప్రమోద్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కేసీఆర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమయంలో మేము మొత్తం ఇసుకను మీరు చెప్పారు. ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇసుక తెచ్చే బాధ్యత మాదని చెప్పారు. ఇప్పటికి జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ మొత్తం ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు పైన పడ్డారు. ఇసుక లేకుండా కార్మికులు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, చాలామంది రోడ్డు పైన పడ్డారు. మీరు 500 క్యూబిక్ మీటర్ల ఇసుకను గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తామని మీరు పర్మిషన్ తీసుకొని ఆ యొక్క ఇసుకను పెద్దపల్లి దగ్గర ఉండే విర్కోస్ కంపెనీకి మీరు చేసిరా లేదన్నది అధికారుల సహాయకారంతో మీరు చేసిర్రు. అది వాస్తవమా కాదనేది త్వరలో బయటపడుతుంది. దాని వెనుక ఉన్న అధికారులను కూడా మేము బయటకు లాగుతాం.
మీరు ఒక దందాలు మీరు బినాములను మాట్లాడారు కదా. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి బినాములు ఎంతమంది ఉన్నారు? వంశీధర్ కానీ, అనిల్ కుమార్ రెడ్డి కానీ, ప్రమోద్ రెడ్డి కానీ, ఉచ్చాద్ రెడ్డి కానీ ఎన్నో అక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు జడ్చర్ల నడిబొడ్డున రాఘవేంద్ర టాకీస్ పక్కల ఒక 6 ఎకరాల భూమి కొనుక్కొని ఒక మినీ ట్యాంక్ బండ్, ఒక పార్క్ ఏర్పాటు చేస్తే మీరు అక్కడనే 6 ఎకరాలు తీసుకొని ఎందరో మంది ముద్దురాజు నోట్ల మట్టి కొట్టి ఆ శ్మశాన వాటిని వదలకుండా కూడా మీరు 8 ఫీట్ల లోపల మట్టి పోసి దాన్ని వింత చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు అది వాస్తవమా కాదని మీకు తెలియజేస్తున్నాను నేను. అలాగే మా యొక్క అధినేత అందరికీ అండగా ఉండే మా యొక్క అభిమారెడ్డి గారి 600 ఎకరాల గురించి మాట్లాడుతారుగా. మీరు ఏదో వింతని చెప్పారు కదా, స్వర్గసీమ, ఆర్ఎస్ బ్రదర్స్ ఇంకేమో మాట్లాడారు కదా. ఆ యొక్క ల్యాండ్ ఎట్లా వచ్చిందనేది 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే ఎన్ఓసి ఇచ్చిర్రు. అది వ్యక్తిగతంగా అది మీకే వదిలేస్తున్నా. ఆ విషయం పైన లీగల్గా ఏమైనా ఉంటే దానికి కోర్టు ఉంది, జిల్లా కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. లీగల్గా ఏమైనా వస్తే దాన్ని తీసుకొని పోయి బరాబర్ చెప్పారు. కాబట్టి మీరు తప్పుడు వాస్తవాలు సృష్టి కాబట్టి మీ యొక్క పార్టీ పనిచేసే విధానం ప్రజలకు మంచితనంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా సోదరుడు కాంగ్రెస్ పార్టీ రాజాపూర్ మండల అధ్యక్షుడు కృష్ణన్న గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయం మీద మేము కుచర్కల్ గ్రామస్తులము, రాజాపూర్ మండలం, వెంకటయ్య గౌడ్ నా పేరు. మేము అభిమన్యు రెడ్డి గారి యువసేనలో గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాము. అభిమన్యు రెడ్డి ట్రస్ట్ ద్వారా చాలామందికి చాలా రకాల అభిమన్యు రెడ్డి చేసే సాయాన్ని మా ద్వారా అందరికీ తోచినంత సాయం చేస్తూ ఉంటున్నాము. మేము ఒక్కటే కోరుకునేది, సాయం చేసేవారిని గొప్పతనాన్ని గుర్తించి కృష్ణన్న గారు అనవసరమైన మాటలు మాట్లాడొద్దని. అన్న మా బీసీ బిడ్డ, మాకంతా గర్వకారణం. చాలా మంచిగా మండలానికి అధ్యక్షుడైండు. మేమంతా గౌరవిస్తున్నాం. పార్టీ గెలిచి 4 నెలలు అయింది. పార్టీ గెలుపుకు మంచి సహకరించి నీవు పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నావు. అది గొప్పతనం మేమందరం భావిస్తున్నాం. బీసీ బిడ్డగా ఒక్కటేమి చేస్తున్నామంటే, సేవ చేసినోని తిట్టడం మానుకోండి. అన్నగారు ఆయన ఆస్తులు, ఆయన బినామీలు, ఇంకోటి అవన్నీ ప్రభుత్వంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంది, ఏం చేయలేదు, ఆయనను ముట్టుకోలేదు. మనం కాంగ్రెస్ వచ్చింది, మన సారున్నాడు ఎమ్మెల్యే పక్కన, మనం రోజు ఉంటాం, మనం మండల అధ్యక్షులం, బీసీ బిడ్డలం, దున్నిపిచ్చాయి మలుపు. అధికారికంగా పార్టీలో మీరు గొప్పగా ఉన్నారు, చేపియండి. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఎంతవరకు పనిచేయాలి అంతవరకు పనిచేస్తాయి. చట్టం తను పనిచేసుకునే సూత్రాలు ఉన్నాయి, ఆ సూత్రాలను గౌరవించండి. వ్యక్తిగతంగా నీ వ్యక్తితోటి నీ స్వామి భక్తి కోసం మీరు పనిచేయకండి. బీసీ బిడ్డలు ఆయన ఎంబడి ఉన్నారు, లంబడోళ్ళ బిడ్డలు వాళ్ళు ఎంబడి ఉన్నారు, మాదిగోళ్ళ బిడ్డలు వాళ్ళు ఉన్నారు, ఈడియోని బిడ్డ అందరు ఎంబడి, అవతల పాకుంటారు ఇతల పాకుంటారు, అందరం మనమే. ఆయన పని చేస్తున్నాడు, ఈయన పని ఏం పని చేస్తున్నాడో 10 ఏళ్ళ నుంచి ఆయన ఏం చేసిండో, 4 ఏళ్ళ నుంచి ఈయన ఏం చేసిండో మనందరికీ మన మండలాల్లో, ఉమ్మడి బాలానగర్ మండలంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరికి ఏం సాయం చేసిండు. ఆ సార్ వచ్చి ఈసారి 10 ఏళ్ళ నుంచి ఏం చేసిండు సార్. ఇంకో మాట అన్నాడు మా అన్న, ఏమన్నాడు, పార్టీలు మారితే కులం మారినట్టు ఇంకేదో వేరే డైలాగ్ చెప్తుండే. మనం అందరం ఎన్ని పార్టీలు మారుకుంటూ వచ్చినాం, మనకున్న ఈ ఎమ్మెల్యే ఎన్ని పార్టీలు మారుకుంటూ వచ్చినాం, మన పెద్ద ఆయన ఎన్ని పార్టీలు మారుకుంటూ వచ్చిండ్రు. పార్టీలు మారడం అంటే వ్యక్తిగతాల గురించి అనవసరమైన మాటలు మాట్లాడదు. ఇంకో ఏదో డైలాగ్ కొట్టి ఏదో భూముల కాడ ముక్కు భూమికి రాస్తా అని అడ్వాన్సులు ఇచ్చి అడ్వాన్సులు తీసుకొని అందరూ వ్యాపారాలు చేస్తున్నాం. సారే చెప్పిండు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పరుగులు ఎత్తిస్తాను. నేను ఆ స్టేజ్కి వెళ్ళి వచ్చినాను అని కూడా చెప్పిండు పెద్ద ఆయన. అవును, అందరం చేస్తున్నాం. బినామీలు అంటున్నాం, ఎవరికి ఉన్నారు ఈ బినామీల కేసులు ఎవరికి ఉన్నాయి? ఈరోజు కోర్టులో, జిల్లా కోర్టులో నడుస్తున్న కేసులు మలిపి చూడండి, మీరు అందరు గమనించాలి. ఎస్టీ సోదరులను దగ్గర పెట్టుకొని బినామీగా ఎవరు సృష్టిస్తున్నారో గమనించండి. అబద్ధం అనేది సాక్ష్యాలతో సహా కోర్టులో రిట్ పిటిషన్లో నడుస్తుందా లేదా? పెద్ద ఆయన నిన్న చెప్పిన ఎమ్మెల్యే గారు అన్నారు, ఏమన్నారు, ఎవడయ్యా శేఖర్ రెడ్డి ఎవరు అనేది నీ పక్కనున్న వాళ్ళిద్దరు అన్నదమ్ముడు బామర్దులు పక్కనున్నారు, ఆడేవాడో కాదు. నీవెంతునవో నీ కొద్ది గొప్ప వ్యక్తులం, చిన్న స్టేజ్ నుంచి కష్టపడి మేమందరం చిన్న కంపెనీలో లేబర్ పనులు చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చినాం. ఆ స్టేజ్కి వచ్చినాక మాకు దైవంలాగా వచ్చిన అభిమన్యు రెడ్డి నుంచి ఇంకా గొప్పతనంగా బతుకుతున్నాం. నీ దగ్గర ఉన్న వ్యక్తులు
బినామీ కేసు వేసిండండి. కేసులతోటి నడుస్తున్నారు మీ బినామీలు. మా అన్న ఇంకో మాట చెప్పిండు, భూములు కబ్జా, దోన్లపల్లి గడ్డ మీద 9 ఎకరాల కబ్జాలలో ఎంతమంది ఎన్ని రకాల నష్టం చేసిరో కనుక్కోండి. మీరంతా హిస్టరీ అబద్ధమైతే చూసుకోండి, గమనించండి ఎంతమంది ఉన్నారో అక్కడ పక్కన. మేము అనేది కృష్ణన్న తప్పు పడడం లేదు, వ్యక్తిగత విషయాలకు పోకండి. అభిమన్యు రెడ్డి గారు సేవాగుణంతో పనిచేస్తున్నారు, ఆ సేవను గమనించండి. అంతేగాని అనవసరమైన జోళ్ళను డైవర్ట్ చేయకండి. ముఖ్యంగా నిజానికి ఎలక్షన్ పీరియడు, పార్లమెంట్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు 2 సార్లు మన జిల్లాకు వచ్చిండ్రు. పార్టీ గురించి ఆయన 2 రకాల తిప్పలు పడుతున్నాడు. ఎన్నో రకాల కష్టపడి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటున్నాడు. కానీ ఎమ్మెల్యే సార్ ఏం చేస్తున్నాడు, పార్టీ ప్రెసిడెంట్ 2 పార్టీ ప్రెసిడెంట్ భూములు చెరువుకులా ఉన్న భూమిని తోకొచ్చి పెట్టలేము కదా, కనిపిస్తుంది కదా ఎన్ని రోజులకు ఉన్నా కూడా. భూమిని 4 జేసీబీలో తీసాడు వేయటం కదా. ఇక్కడ బాలనారున్న ప్రజలకు ఎట్టున్నదో తెలుసు, ఏం చేసింది తెలుసు. ఇప్పుడు అన్న నిజానికి వ్యవసాయదారుడిగా భూమి తీసుకున్నాం, మేమందరం జమ చేసి, అందులో కూడా నేను ఉండొచ్చు, అందరం కలిసి భూమి చదువు చేసుకోకుండా ఉంటాం. సాపు నీ ఇంటికాడ 2 స్తంభాల మెట్టు మట్టి పోసినావు గుర్రాలు కనికే, వెనుక 9 ఎకరాల భూమిని ఇష్టం వచ్చినట్టు మట్టి పోసినావు అంటే సాపు చేసుకుంటా తప్పు ఉండొచ్చు. నిజంగా కూడా చేయని తప్పు నువ్వు రుద్దుతున్నావు కదా. అరే పార్లమెంట్ ఎలక్షన్ పెట్టుకోవాలి, ఎలక్షన్లో తిప్పలు వాడి కొట్లాడుతూ ముఖ్యమంత్రి చేస్తుంటే నీకు ఉద్దేశం ఖచ్చితంగా నేను అనుకునే ఉద్దేశం అంటే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గెలవద్దు, ఆ ముఖ్యమంత్రికి పేరు వస్తుందని, ఆ నల్గొండ జిల్లా సారు సీఎం అవుతాడు, ఈయన దింపేయచ్చు అనే ఆలోచన ఉన్నట్టు ఉందనేది నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా పత్రిక మీకు తెలియజేస్తున్నది 100%. ఆయనకి ఏం లేదు, ఆయనకి ఇంతకుముందు కూడా బీజేపీకి ఏమని చెప్పిండు, వంశీచంద్ర రెడ్డి గెలిచినప్పుడు, గతంలో టీఆర్ఎస్కి ఏమని చెప్పిండు. ఈయనకు అదే ఉండొచ్చు అలవాట్లు. ఇప్పుడు కూడా సీఎంకు పేరు వస్తుందని ఈ పని చేసి ఉంటాడు అంతే. పని ఇడిచిపెట్టి భూములు ఎక్కడ పోతాయి, కోర్టు ఉంది కదా, ఎవరైనా ఇజ్జత్ పోతా అన్న ఇంకో మాట చెప్పింది సారు. అధికారులు పని చేస్తలేరు నా కొరకంటే మరి ఎవరు చేస్తారన్నా, ఎవరి కొరకు చేస్తారన్నా? మరి నీకే చేయకపోతే ఎవరికి వింటారన్నా? ఆపద వస్తే ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలన్నా? నిజానికి ఎంఆర్ఓ మాటినాడంట, ఎస్ఐ మాటినాడ, 4 మండలాల ఎంఆర్ఓలు నాకు వినరా అంటున్నాడు. ఎందుకు చాలా సస్పెండ్ చేపి కొత్త రిక్రూట్మెంట్ చేపియే, చదువులు చేపి మంచిగా ఉద్యోగాలను వస్తాయి, ఆ పని చేయండి. దానికి 100% అభిమన్యు రెడ్డి కానీ, అభిమన్యు రెడ్డి యువసేన కానీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంచి పని కొరకు 100% సహకరిస్తాం. నీవు యువకులాగా మంచి పనులు చేయి, ఖచ్చితంగా సహకరిస్తామని కూడా తెలియజేస్తాం. కృష్ణన్నకు ఒక్కటే చెప్తున్నాం, నీ వ్యక్తిగత విషయాల్లో, మీ సొంత విషయాల్లో ఏది కూడా అనవసరమైన జోలు ఇబ్బంది పెట్టకు. మీ పర్సనల్ని రాజకీయాలకు ముడిపెట్టి అభిమన్యు రెడ్డిని పనిలేని అవర్తాలు చేయకు. ఎంతోమందికి సాయం చేస్తున్నాడండి, ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇంట్లో ఆయన్నే అన్నాడు 3 లక్షలు 2 లక్షలు ఇచ్చిండు, ఆయనకి ఎట్లకెళ్ళి వచ్చిందంటే ఆయన చేస్తున్న వ్యాపారాల్లో లాభాన్ని ఆశించకుండా మా అందరికి పంచిపెడుతున్నాడు, ఎంతోమందికి పంచిపెడుతున్నాడు. తప్పేముంది అందులో? గమనించాలన్నా మీరందరూ కూడా, పత్రికలు పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, గమనించాలి ఏం జరిగిందని. ఆ భూమి కాలువ ఎట్లున్నదంటే, కాలువ ఉంటే ఉండొచ్చు కూడా, నీ మూత కడ్డం వేసినావు, కాలువ ఇసుకెళ్ళి నూకపోయింది, ఉన్నది కానీ చట్టము, పర్మిషన్ రానియకు, వెంచర్ చేయనీయకు. సార్ ఏమో రియల్ ఎస్టేట్ హంగామా చేయాలి, ముందరుకోవాలని సార్ చెప్తుంటే, లేదు అట్లా కాదు, ఈ భూమి ఇట్లుంది, ఈ భూమి ఇట్లుంది. 4 జేసీబీలు పెట్టయితే తీయేసి భూమి ఇక్కడ పెట్టలే కదా, ఉన్నదే కదా. ఎన్ఓసి ఎట్లా వచ్చింది అన్న? కాంగ్రెస్ గవర్నమెంటే వెనకటి నుంచి కూడా 60 ఏళ్ళ వరకు కాంగ్రెసే ఉన్నది, కానీ అప్పుడే వచ్చినాయి. కానీ అది చెప్పిందిగా స్పష్టంగా, పేపర్లు ఉన్నాయిగా. కాకుండా ఎన్ఓసి క్యాన్సిల్ చేయించండి, కోర్టుకు వేయండి. అరే పనిష్మెంట్ రోజు చెరువు కడపోయినది ఇట్లా తిరుగుతున్నవే. ప్రజలకు 2 లక్షల రూపాయల హామీ రుణమాఫీని తిప్పలవాడండి సార్, అండగా ఉంటాం. కరెంట్ ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి ఒకసారి. సరే టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేయలేదు, విడిచిపెట్టింది, మీరు పని చేయడానికి ఉన్నారు కదా, చేపియండి. కరెంట్ ఇవ్వదని మేము టీఆర్ఎస్ కొట్లాడుతున్నారా? లేదు కదా. మీరు ఖచ్చితమైన పనులు చేయండి, మంచి రకం వచ్చినాం అనొద్దు. కానీ మేమంతా మా వాళ్ళే, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరం ఉన్నాం, అందరం బతున్నామో దొంగలమో లంగలమో, వచ్చిన 2 రోజులకే సారా ఓటు బంద్ చేస్తామని చెప్పిండు అన్న. మరి ఏం పర్సెంటేజ్లు వచ్చినాయో తెలియదు, కానీ 3 రోజుల కల్లా మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇసుక డంపులు అన్నారు, ఇసుక పెద్ద ఫోటోలు దిగిరి వద్దని.
రాండి రాజపూర్ నుంచి కారూరు వాగుల వరకు ఎంత ఉన్నాయో తెలుస్తుంది. అంటే మీరంతా కలెక్షన్ కొరకు చేసి ఉంటారు అనుకుంటాం మేము. అంతకుమించి వేరేదేముంది కలెక్షన్ల కొరకు. బుయ్య ఉంటాయి రాత్రిలో బాయికాడికి క్వశ్చన్లో అనుకుంటే వాడు ఎక్కించిపోతేది కూడా తెలియదు మాకు. అట్లా నడుస్తుంటాయి. కరెక్ట్ 4 రోజులు బంద్ ఉన్నాయి. 4 రోజులు వైన్ షాపులు బంద్ ఉన్నాయి. ఏం లాభం అన్నా? ఎవరు చెప్పమన్నారన్నా లేని హామీలు? ఎందుకొరకు అనవసరమైన మాటలు? మనకొచ్చే ఇన్కమ్ వెళ్ళి ఇక్కడ దందనా? వాళ్ళకి దందాలో వస్తే మాకేందని మా పర్సంటేజ్ల కొరకు ఆపినట్టుంది ఇదంతా. దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా పని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా పనికి ఇంపార్టెంట్ ఇవ్వండి. వ్యక్తిగత కారణాలకు పోకండి. పనిచేసే వ్యక్తులను ఇబ్బంది పెట్టకండి. మేమందరూ కూడా సహకరిస్తాం. మేము ఖచ్చితంగా వ్యాపారం రియల్ ఎస్టేట్ మంచో చెడ్డు మా కృష్ణాన్న చెప్పిండు ఎదిగినాం బరాబర్ ఎదుగుతున్నాం. అభిమాని రెడ్డి చెంతన ఉండి ఎదిగినాం. దానికంతా మేము గర్వంగా చెప్పుకుంటాం. దాంట్లో బాధపడేది ఏం లేదు. వ్యాపారం చేసినాం. భూమిలో ఏమి దొంగతనం భూమి ఎత్తుకపోయి తీసి పెట్టలేదు. ఉన్నది ఉన్నతానే ఉన్నది. మీరు అధికారం ఉంది, మీకున్న ఇమేజ్ తోటి న్యాయం కాకుండా కోర్టులు వేసి క్యాన్సల్ చేయించండి. ఏది కూడా వ్యక్తిగతంగా మాటలతోటి మీరు అనుకోకండి. ఆయన పెద్ద అయినా మీరు పెద్ద అయినా అనవసరమైన మాటలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? సార్ ఏమేమో అనే కృష్ణన్న అయితే ఎందుకొరకు వచ్చింది? నీ పార్టీని మంచి పని చేసి మేలు తెచ్చుకోండి. మా అందరిని తీసుకుపోయేది చేయండి. అరే గుడ్ అనేది చేసుకునేది. అరే నీ అనవసరంగా ఆ భూమి ఉన్నది ఈ భూమి ఉన్నది అందరు చేస్తున్నారే. 10-15 ఏళ్ళ నుంచి అందరు వ్యాపారం ఒక ఎకరనో అర్ధ ఎకరనో పావెకరనో ఈ తెల్లంగా వేసుకున్న వాళ్ళు చేసిండ్రు. కూలి ఇవ్వడం చేసినాం. బిజినెస్ నేను ఫ్యాక్టరీలో 600 జీతగానే వేసి ఈ స్టేజ్కి ఎదిగిన. అక్కడ కూడా ఎమ్మెల్యే గారికి ఫస్ట్ నుంచి కూడా ఆ జీటీఎన్ కార్మికుల దయవల్లనే పైకి వచ్చిండ్రు. అందరం ఇవే ఈ ఆయన రాజకీయంగా ఆడికెళ్ళే స్టార్ట్ అయింది పునాది. వద్దు ఎవరు కూడా మీరు గెలిచిండ్రు మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. వ్యక్తిగతాలకు వద్దు. ఏమున్న చట్ట పరిధిలో మీరు చట్టంలో ఏముంటుంది ఖచ్చితంగా ఆపండి. ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి. కృష్ణాన్న గారు విజ్ఞప్తి మీ అందరికీ కూడా పనిచేసే వ్యక్తులను ఇబ్బంది పెట్టకండి. ఆయనకు తోచిన సాయాన్ని చాలామందికి చేస్తున్నాడు. 2 మండలాలు కాకుండా ఈరోజు కాన్స్టెన్సీ లెవెల్లో పనిచేస్తున్నాడు. ఎమ్మెల్యే టికెట్ అన్నాడు. ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటే తప్పేముంది? గురువుకు వెనుపడు. గురువుకు పక్క నుండి మొన్న చేసిండు ఇంకోటి చేస్తాడు. గురువుని నిలబెట్టి ఓట్లు వేయమని అవతల చెప్పలే కదా మన ఆయన. ఖచ్చితంగా నికాసైన కార్యకర్తగా తెల్లాలు కష్టపడి మొన్న తిప్పలు పడ్డాడు, ఓడిపోయిండు. దానికి తప్పేముంది? మీలాక బాజత్తా ఓట్లు అవతల పార్టీకి ఏమని చెప్పినావు కదా గతంలో. ఎంపీ క్యాండిడేట్ చెప్పినావు, ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్పినావు. గతంలో వంశీచంద్ర రెడ్డి కొత్త బీజేపీ క్యాండిడేట్ ఓట్లు వేయమని చెప్పిన వ్యక్తి ఇప్పుడు కూడా వద్దు. ఆ రిపీట్ కాకుండా మీ పార్టీ ప్రచారంలో నిమగ్నమై పనిచేసుకోండి. దయచేసి వ్యక్తిగత కక్షలకు పోకుండా మీ చట్ట పరిధిలో ఏముంటుంది చేసి ఏమైనా చేయండి. దయచేసి కృష్ణన్న గారికి కానీ సార్ పెద్ద సార్ ఎమ్మెల్యే సార్కి కానీ విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా మండలాలను ఉమ్మడి మండలంలో ప్రశాంతతను కలిగి ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు అల్లె శ్రీనివాస్, రాజపూర్ డిప్యూటీ సర్పంచ్, అభిమన్యు యువసేన సభ్యుడిని. ఈరోజు బాల్నార్ మండల కేంద్రంలో పత్రికా మిత్రుల సమావేశానికి విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ పత్రికా మిత్రుల సమావేశానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నాయకుడు యువతకి ప్రోత్సాహకారిగా ఉంటూ యువతని ప్రతి ఒక్కరిని అన్ని రంగాల్లో వాళ్ళని ముందుకు పోయే దిశగా ఆయన ఎప్పుడు ప్రోత్సహిస్తున్న మా అభిమాన నాయకుడు అభిమన్యు రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. నిజంగా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తెర కృష్ణయ్య కానీ ఇంకొకరు కానీ ఈరోజు రాజాపూర్, బాల్నార్ ఈ మండలాల్లో యువకులము మాలాంటి యువకులు కూడా కద్దరు వేసుకొని తిరుగుతున్నామంటే, రాజకీయాల్లో ఉంటున్నామంటే ఈరోజు మా అభిమాని సార్ గారు మాకు ఎంతో అండదండగా ఉన్నాడు. ఈరోజు ఆయన బీసీ బిడ్డలు
దొరలతాను ఉంటున్నారు అది అంటున్నారు. మీరు కూడా ఒక దొర దగ్గరనే ఉన్నారు. ఇప్పుడు దొరల అని ఈ జనరేషన్ మారింది. ప్రతి ఒక్కరు కూడా అభిమన్యు రెడ్డి గారు ఆయన కార్యక్రమాలకు వచ్చిన కాడ నుంచి ఎప్పుడైతే అందరికీ వచ్చిన తర్వాత లాస్ట్కు పోయే చివరి నిమిషం వరకు కూడా ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు, అంత బాగుందా, ఏం చేస్తున్నారు, ఓకేనా అని ప్రతి ఒక్కరిని చివరి పర్సన్ కూడా పలకరించి వారి సమస్యలు తెలుసుకొని అక్కడక్కడే పరిష్కరించడము. అదేవిధంగా ఈ 10 ఏళ్ల పాలనలో కూడా వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోయి సార్ ఇట్లా ఈ మన కార్యకర్తకి ఇట్లా ఇబ్బంది ఉందని చెప్పి ఆ సమస్యలు తీర్చిన నాయకుడు ఈరోజు అభిమన్యు రెడ్డి గారు. ఇంకా హాస్పిటల్ కానీ అత్యంత పరిస్థితి లేవున్నా కూడా మాలాంటి కార్యకర్తలకు చెప్పి మా వెహికల్స్లో వాళ్ళని పంపించి సార్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, నేను అందుబాటులో లేను, మీరు సార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఆ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించిన నాయకుడు ఈరోజు. అలాంటి నాయకుని మీరు విమర్శించడం అసలు మీ ఈ మండల నాయకుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన మండల నాయకుడు ఉత్తర కృష్ణ కానీ వీళ్ళందరూ మీ తాహతుకు మీ స్థాయి కాదు, అసలు మీ స్థాయి కాదు. ఏనాడు కూడా ₹1 కులం అని మాట్లాడుతావు. కులానికి నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు నువ్వు పత్తలేవు. మళ్ళీ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ స్టేజ్ మీదకి మళ్ళీ తెర మీదకి వచ్చినావు. అంతకుముందుకు ఏడిపోయినావు మరి? అప్పుడు గుర్తుకు రాలేదా మరి వీళ్ళందరూ మరి వాళ్ళతో ఉన్నారు వీళ్ళతో ఉన్నారు అనేది? ఇప్పుడు మళ్ళా యువకులని బయటకు వచ్చే యువకులని అభిమన్యు గారు అన్ని కులాలని తీసుకొని ప్రతి ఒక్కరి ఆటలుల్లా ఆయన ఒక్కడు రాజకీయంగానే కాదు, హాస్పిటల్లో కానీ, చదువు విషయంలో కానీ, స్పోర్ట్స్ విషయంలో కానీ అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. అట్లాంటి నాయకులకు మనం ప్రోత్సహించాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరు అభివృద్ధిని మార్చి ఆయనను వ్యక్తిగతంగా విమర్శ చేయడం మీరు ఎంతవరకు కరెక్ట్? మీ స్థాయి కూడా కాదు అసలు. ఆయన విమర్శిస్తే మాత్రం అభిమన్యు సైనికులము మేము ఇవ్వడం కూడా ఊరికినే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు మాకు ఆయన ఒక తండ్రి తల్లిలాగా మాకు అందరినీ ఆయన మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అలాంటి ఒక్కరు కూడా ఇప్పటివరకు ఒకరు కూడా లేరు కదా. అంతమంది మాట్లాడినారు కదా, ఏ కుల నాయకుడు ఎవరికి సపోర్ట్ చేసిండు? ఇప్పుడు రాగానే ఏదో కూర్చొని ఆ వెంచర్ల మీద పోయి ఏదేదో చేస్తూ ఉన్నారు. వెంచర్ల మీద మీరెందుకు పోతారు? ఎమ్మెల్యే గారు ఒక గౌరవ పదవిలో ఉండి ప్రజలు గెలిపించిన మీరు నాయకుడు మీ చైర్లో కూర్చుంటే అందరు అధికారులు మీ దగ్గరకు వచ్చి ఏం జరిగిందనేది ఇష్యూ క్లియర్ చేసే స్థాయిలో మీరు ఉండాలి. నిజంగా ఈరోజు జడ్చల కాన్స్టిట్యున్సీ ప్రజలు నవ్వాలన్నా ఏడు వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వెంచర్ మీద మీరెందుకు కావాలంటే ఒక గౌరవమైన పదవి మీకు ప్రజలు అప్పగించారు. ఆ పదవిని తీసుకొని నిజంగా ఏం జరిగిందో అనేది వాళ్ళ పరంగా కూడా అభిమన్యు రెడ్డి గారు కూడా మొన్న నిన్ననే ప్రెస్ మీట్లో వివరణ ఇవ్వడం జరిగింది. దాని మీద దేనికైనా మేము సిద్ధమని చెప్పి అక్కడ ఉన్నాక, ఎందుకంటే ఆయనను కూడా ప్రెస్ మీట్ పెట్టాలి సార్ మేము అంటే వద్దమ్మా కాంట్రవర్సీలో దేవద్దని చెప్పి మేము చెప్పినాం. సార్ ఇలాంటివి కాంగ్రెస్ నాయకులు మళ్ళీ దౌర్జన్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు ఒడిగడతా ఉన్నారు సార్. ఎందుకంటే కొంతమంది బాధితులు కూడా ఇడున్నాం మేము, వాళ్ళ అక్రమాలకు గురైన వాళ్ళు మేము ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉన్న నాయకుడు అభిమన్యు రెడ్డి మేమందరం కూడా. మరి అట్లాంటి నాయకుని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు ప్రెస్ మీట్ వద్దని చెప్పినా కూడా ఆయనని కాదని లేదు సార్, మీరు మనం చెప్పాలి సార్, మన కార్యకర్తలకు మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఈరోజు నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి అంత స్పందించాల్సిన అవసరం లేదు సార్. డైరెక్ట్గా చెప్పిండు, మీకు ఏ ఎవిడెన్స్ ఉన్నా ఏ రకంగానే కోర్టుకోతారా ఏడుకోతారా పోండి, మేము సిద్ధం ఉన్నామని చెప్పిండు. ఆ ప్రాసెస్ చేయండి. అనవసరంగా ఫ్యామిలీలోని వ్యక్తిగత విషయాలు తీసి అనవసరంగా ప్రశాంతంగా లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఉన్న కాన్స్టిట్యున్సీని నల్లుల పాలు చేసి అల్లర్ల పాలు చేసి ఎవరినో పాలు చేయాలనే ఉద్దేశము ఈ కాంగ్రెస్ నాయకులకు ఈరోజు ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన నాయకులకైతే మనసులో 100% ఉంది. దయచేసి అది తొలగించుకోండి. మన మండలాలను మన జిల్లా అసలే పాలమూరు జిల్లా వలసపోయిన జిల్లా. కేసీఆర్ గారు పుణ్యమానికి కొన్ని ప్రాజెక్టులు వచ్చాయి. ఇవి మన ప్రజల తీర్పు మేరకు ఆ ప్రాజెక్టులు కూడా ముందలుపోయే దిశగా అందరూ మంచిగా తల్లు చూసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక వారిని కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి. ఆయన సర్పంచులకు 2019లో సర్పంచులకు చెక్ పవర్ రావాలని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఎంబడి ఉండి కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేలకు కూడా వ్యతిరేకంగా పోరాటం చేసిండు. ఎందుకంటే మా సర్పంచులు అందరూ మర్చిపోండాలని చెప్పి నాకు ఒక స్థాయి కల్పించారు వాళ్ళందరూ అని చెప్పి ఆయన ఈరోజు వాళ్ళందరి కోసం కొట్లాడి చెక్ పవర్ తీసుకురావడం జరిగింది. ఏం చేసినావు అని మాట్లాడుతున్నావు. మీరు సర్పంచులు కూడా చేశారు కదా. మీరు సర్పంచులు చేసినప్పుడు ఎలుగబెట్టింది ఏముంది?
ఎంత నీచపు రాజకీయాలంటే, ఎంత చిల్లర రాజకీయాలంటే పత్రికా మిత్రులు ఇది ప్రూఫ్లు చూడాలి మీరు. చెప్పు దాని గురించి. 2008లో ఇనుప స్తంభాల అక్రమ తరలింపు కేసు నమోదు. మన ఎమ్మెల్యే గారి తన అన్న దుష్యంత్ రెడ్డి గారు చూడండి అందరు. ఇలాంటి పరిస్థితులు మీరు పెట్టుకొని ఇలాంటి అక్రమ కేసులు మీరు తొలగించి ఎంత చీప్ అండి. ఇనుప స్తంభాలని వాళ్ళతోన పనిచేసేటోళ్ళతో ఇనుప ప్లేయర్లతో కోపించి 500కు 1000 రూపాయలకు అమ్ముకున్నాడు. 500కు 1000 రూపాయలకు. ఈ హైవే పక్కన ఉన్న స్తంభాలు, హైవేకి తొలగించిన స్తంభాలను పక్కన పెడితే రాత్రికి వాళ్ళని పంపించి ఇనుప ప్లేయర్లతో కోపించి 500కు 1000 రూపాయలకు ఇనుప స్తంభాలు అమ్ముకున్నాడు. చరిత్ర తవ్వుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. మా ఆలోచన, మా ఆశయం ఒకటే, కేసీఆర్ గారి సారథ్యంలో కష్టపడి కొట్లాడి అందరము ప్రాణాలు బలించరు. మనం కూర్చొని మా ఏదో గొప్ప అవేదో మాట్లాడుతున్నారు. నిన్న ప్రెస్ మీట్లో మీరు సాయంత్రం మాట్లాడారు కానీ, పొద్దుగాల మాట్లాడారు కానీ ఎంతో ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయండి. గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మన అందరి సూచన, మేమందరం ఎంబడి ఉంటాం. మా గౌరవ అధ్యక్షులు వెంకటన్న గారు కూడా మీకు చెప్పడం జరిగింది. అభివృద్ధికి మా అభిమాని సార్ కూడా చెప్పడం జరిగింది. అభివృద్ధికి తోడుంటాం. పార్టీ ఫండ్ సరిపోతలేదా, ప్రజల మీద పడకండి. ఏదైనా ఉంటే నాకు చేతనైన కాడికి నేను చేస్తా తప్ప వ్యక్తిగత విషయాలకు తోలుకోదని కూడా మీకు చెప్పడం జరిగింది. అదే కరోనా టైంలో అభిమాని రెడ్డి గారు కూరగాయలు, నిత్యావసర సరుకులు, అసలు ఇప్పుడు మన జేబులో 10 రూపాయలు ఉంటే మన సొంత వ్యక్తులను మర్చిపోయి తిరుగుతాం. మనం చావుకు తెగించి మాతో పాటు మేము ఇక్కడున్న అందరం పొద్దున లేచి మాకు ఆయన రెడీ అయ్యి వచ్చి మాకు ఫోన్లు చేసి అందరం మండలంలో కూరగాయలు సరుకులన్నీ అందించినాం. ఆయన మాతో పాటు ఉన్నాడు. ఎక్కడో ఉండి మీరు వంచురని మాకు పంపలే. ఆయన దగ్గరుండి లైవ్లో ఉండి అందరికి ఇచ్చిరు. గౌరవ ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని ఆయనతో పాటు అందరికీ మండలంలో ఏ వస్తువు ఏది అవసరం ఉన్నా కూడా వాళ్ళ దగ్గరుండి కరోనా టైంలో చూస్తున్నాడు. మరి నువ్వు వేడుకోయినావా అలా గాలివాటంలో గెలిచినామని చెప్పి మాత్రం 100% ప్రజలు చెప్తారు మీకు అది. ఎందుకంటే వెంచర్లు అయినాయి, చేసిరు, వాళ్ళు ఎంతో కష్టపడి వ్యాపారాలు చేసిరు, పెట్టుకున్నారు. ఆ వ్యాపారస్తులు మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇక్కడ మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిన, వాస్తవానికి దెబ్బతిని ఈరోజు మేము ఒక ప్లాన్ కూడా అమ్ముకునే పరిస్థితులు ఉన్నాం. ఈ వచ్చిన ప్రభుత్వం మీద, వచ్చిన సీఎం గారి మీద, ఇక్కడున్న ఎమ్మెల్యే గారి మీద నమ్మకం లేక ఎవరు వస్తలేరు. వచ్చిన వ్యాపారస్తులని ఇబ్బంది పెడితే ఎవరు వస్తారండి మన కాన్స్టిట్యున్సీకి? అందరు గమనించాలి. అసలు ఈరోజు పత్రికా మిత్రులు కూడా ఎంతోమంది అన్ని వాళ్ళు కూడా ఎంతో రియల్ ఎస్టేట్లో కూడా కొత్త చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన బతుకుదేరు ఏమైందండి? అసలు వలసలు మళ్ళీ ముంబై పోయే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు వాళ్ళు. మీకు శాతనైతే మీరు మీకు ఒక గౌరవప్రదమైన పదవి ప్రజలు ఇచ్చారు. మీకు ఆ గౌరవమైన పదవిలో కూర్చున్న తర్వాత సిస్టమ్ మీకు తీసుకురండి. సిస్టమ్ మీకు ఇన్నదంటే ఇక మీరు ఎందుకు ఇంకా ఆలోచన చేయండి. ఎవరి నెల కలెక్టర్ ఇంటలేడు, ఈ సీఐ ఇంటలేడు, డిఎస్పీ ఇంటలేడు అని మీరు చెప్తున్నారు. మీ ఒక ఎమ్మెల్యేగా గెలిచిన మీకే వినకపోతే మేము మేమేం సమస్యలు చెప్పుకోవాలి? ప్రజలు వచ్చి వ్యాపారస్తులు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? వెంచర్లలో పోయి మీ సిస్టమ్ ఇచ్చి కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు మీరు సపోర్ట్ చేయాలి. టీఆర్ఎస్ గవర్నమెంటు టీఐ పాస్ అని తీసుకొచ్చి పర్మిషన్లో అదే రోజు రిజిస్ట్రేషన్ అయిన అదే టైంలో పాస్బుక్లు ఇచ్చే అంత టెక్నాలజీ తీసుకొచ్చింది. మీరు ఏం ఆశిస్తున్నారు? ఇంకే ఎమ్మెల్యేగా గెలిచినా కాన్స్టిట్యూన్సీ మీద పడ్డా అందరిని ఇబ్బంది పెడదాము. ఏదో ఇక అభిమాని రెడ్డి గారు కూడా ప్రజల కోసం సేవ చేస్తున్నాడు. ఇక ఈయన కూడా దండుకొని తిందాము, ఈయన ఏదో చేద్దామనే ఆలోచనలు ఉన్నామేమో. ఖబర్దార్, ఆయన వల్ల బతికిన మేము అందరము దొరలు వాళ్ళు అంటాం. ఆయన నువ్వు కూడా దొరనే, నీ ఇంకా బీసీలు ఉన్నారు, నీ ఇంకా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. సారెంబడి కూడా ఉన్నాం. మేము అందరం చెప్తున్నాము ఆయన ఒక దేవుడు. ఆయన స్థాయికి దిగి ఆయన నిజంగా ఈరోజు అనుకుంటే అసలు మీరు